అందరికీ నమస్కారం. నేను మీ రాకేష్ ఫ్రమ్ జర్మనీ. ఇక్కడ జర్మనీలో ఉన్న తెలుగు వారి కోసం ఒక చిన్న టిప్ చెప్దామని చెప్పేసి వచ్చాను ఇక్కడికి. ముఖ్యంగా ఛాన్సా కాటా, జాబ్ సీకర్ వీసా, ఈ మధ్యలే మాస్టర్స్ అయిపోయి జాబ్ ఎతుకుతున్న వాళ్ళకి, దట్టు ప్రైవేట్ యూనివర్సిటీస్లో చేసేసి జాబ్ ఎతుకుతున్న వాళ్ళకి. ఎందుకంటే నేను రీసెంట్ సర్వే చూస్తే 50,000 మంది ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేస్తున్నారు ఇండియా నుంచి వెళ్ళి. అందులో అట్లీస్ట్ ఒక 10,000 మంది మన తెలుగువారు ఉంటారనే నమ్మకంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక ఇంపార్టెంట్ టిప్ ఇవ్వడానికి వచ్చాను ఇక్కడికి. ప్రతి ఒక్కరూ మనల్ని మనము రిప్రజెంట్ చేసుకోవాలి అని అంటే CV ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. CV అనే దాని మీద మనము అసలు కాన్సన్ట్రేషన్ పెట్టాం. ఓకే, ఇంటర్వ్యూకి వచ్చామా, టెక్నికల్గా ప్రిపేర్ అయ్యామా, ఇంటర్వ్యూవర్ మనల్ని ఏం అడుగుతాడో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి చూసి ఆన్సర్ చెప్పేద్దామని అనుకుంటాం. కానీ ఇప్పుడు వచ్చిన టూల్స్ చాలా అడ్వాన్స్డ్ AI టూల్స్. మీరెలా ఎంత అడ్వాన్స్గా ఉన్నారో కంపెనీలో ఉన్న HR రిక్రూటింగ్ పాలసీ రూల్స్ కూడా అంత అడ్వాన్స్ అయిపోయాయి. అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఏంటంటే, మీరు రెజ్యూమ్ తయారు చేసేటప్పుడు కాపీ పేస్ట్లు మాత్రం అసలు చేయొద్దు. ఎప్పుడైనా కాపీ పేస్ట్లు చేయొద్దు. కంటెంట్, రెజ్యూమ్ టెంప్లెట్స్ పిక్ చేసుకొని కంటెంట్ మీ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి క్లియర్గా రాయండి. ప్రతి ఒక్క లైన్ మీరు ఏదైతే రాస్తారో, ఏదైతే కంపెనీ రిక్వైర్మెంట్ పెడతారో అది మీకు సూటబుల్గా అనిపిస్తే ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీరు రెజ్యూమ్లో రాస్తేనే, అంటే టైప్ రైటింగ్ చేస్తేనే మీ రెజ్యూమ్ పిక్ అయ్యడానికి చాలా అవకాశాలు ఉంటాయి. లేకపోతే రెజ్యూమ్ అట్ ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్లోనే పక్కకు దొప్పేస్తారు. సో మీది రెజ్యూమ్ కూడా పిక్ కాదు. సో అందుకోసమే నేను ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి కాపీ పేస్ట్లు రెజ్యూమ్లో చేయకండి. ప్రతి కంటెంట్ ఏదైతే చేస్తున్నారో అంతా రాయండి. అండ్ ఒకసారి అప్లై చేసిన కంపెనీకి మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి నువ్వు అప్లై చేస్తే గన్ షాట్గా రావాలి అని అంటే రిక్వైర్మెంట్ని చూసి వాళ్ళకి కావాల్సినవి 100% మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామా, అంటే మన రెజ్యూమ్ ఫుల్ఫిల్ చేయగలుగుతుందా అని చూసి అప్లై చేస్తేనే వస్తుంది. 1కి 10 సార్లు మనం అప్లై చేసామనుకోండి, మనది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. మన రెజ్యూమ్ పిక్ కాదు, ఎప్పటికీ జాబ్ రాదు.